వైసీపీ సీనియర్లకు కొదవలేదు. పైగా వారంతా వైఎస్ఆర్తో కలిసి పనిచేసిన వారు. అందులో చాలా మంది జగన్ ని అనుసరిస్తూ వైసీపీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఒకరు. వైసీపీలో మిగిలిన నాయకుల తీరు వేరు, బొత్స తీరు వేరు అని అంటారు. బొత్స ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. పైగా ఆయన రాజకీయం విశేష అనుభవం కలిగిన వారు. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా ఉన్నారు. సీఎం రేసులో కూడా ఆయన పేరు నలిగింది. ఇలా బొత్స అంటే వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీ కంటే కాస్త ఎక్కువే అన్న భావన ఉంది. అయితే రాజకీయాల్లో సర్దుబాట్లు ముఖ్యం కాబట్టి బొత్స వైసీపీలో కొనసాగుతున్నారని అంటారు. ఇక జగన్ సైతం బొత్సకి ఇవ్వాల్సిన మర్యాదను, గౌరవాన్ని ఇస్తున్నారని అన్నది తెలిసిందే. బొత్సను ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయన కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. దాంతోపాటు ఉత్తరాంధ్రలో ఆయన హవా సాగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స ఇటీవల కాలంలో మొత్తం వైసీపీ తరపున బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆయన గట్టిగానే విమర్శిస్తున్నారు. వైసీపీలో కమిటీల నియామకాల విషయంలో కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఓ విధంగా వైసీపీలో పెద్దగా ఆయన ఉంటున్నారు. వైసీపీలో ఈ రోజు చూస్తే సీనియర్లు చాలా మంది తెరవెనక్కిపోతున్నారు. అనేక మంది మీద కేసులున్నాయి. చాలా మంది మీద కేసులు పెడతారేమో అన్న భయం ఉంది. దాంతో సైలెంట్ గానే ఉంటున్నారు. చిత్రం ఏంటంటే బొత్స మీద కూడా ఇప్పటిదాకా ఏ కేసు లేదు. ఆయన మాత్రం కూటమి మీద దూకుడుగానే విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారి మీద కూడా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ తరపున పెద్ద గొంతుకగా బిగ్ సౌండ్ చేసేవారిగా బొత్స ఒక్కరే కనిపిస్తున్నారు అంటున్నారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, నేతల వరుస అరెస్టులు, ఇక అధినాయకత్వం దాకా కూడా ఈ అరెస్టుల వ్యవహారం రాబోతోందని వార్తలొస్తున్న క్రమంలో బొత్స క్రియాశీలత్వం మీద కొత్త చర్చ సాగుతోంది. బొత్స మీద పెద్ద భారాలు మోపుతారా లేక ఆయనే వాటిని తీసుకుంటారా అన్నది ఆ చర్చట. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ రాజకీయ సంక్షోభంలోకి వెళ్లిపోబోతోంది అన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఒకవేళ జగన్ కనుక అరెస్ట్ అయితే పార్టీని ముందుకు తీసుకుని వెళ్లేది ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. సీనియర్లతో కమిటీ వేస్తారా లేక బొత్స వంటి వారికే బాధ్యతలు అందుతాయా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి బొత్సాని రాజకీయ దూకుడు వెనుక ఏముందో ఏమిటో అన్నది.